పెద్దలు ఈనాటి బీసీల సాధారణ సంస్థ అధ్యక్షులు, ఈ సమావేశ సభాధ్యక్షులు, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు పెద్ద దేవేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి తమిళనాడులో బలహీన వర్గాల నాయకత్వం వహిస్తున్నటువంటి వీరమణి గారు, అదేవిధంగా మాజీ జస్టిస్ మరి ఈరోజు నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పెద్ద ఈశ్వరయ్య గారు, అదేవిధంగా దేశవ్యాప్తంగా బలహీన వర్గాల ఎంపీలందరినీ కూడా ఐక్యత చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మండల్ కమిషన్ ద్వారా సాధించుకున్న 27% అమలు చేయడానికి ఓబీసీల పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేసేటువంటి ఒక చొరవ తీసుకున్నటువంటి హనుమంతరావు గారు, మాజీ శాసనసభ్యులు నల్గొండ డిసిసి అధ్యక్షులు భిక్షమయ్య గారు, ఇంతకు ముందు వెళ్ళిన ఆనంద్ భాస్కర్ గారు, రాజ్యసభ సభ్యులు, ఇక్కడ విచ్చేసిన బలహీన వర్గాల పెద్దలకు, సమాజంలో ఒక స్పృహ కలిగి సమాజాన్ని మార్చగలిగేటువంటి శక్తిగా ఉన్నటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పెద్ద దేవేంద్ర గౌడ్ గారు ఏదైతే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినారో దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన మీద 30 ఏళ్ల దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా మనమందరం కూడా ఐక్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి శక్తిని మరి ఐక్యత రూపంలో చూపెట్టాల్సిన అవసరం ఉందని వాటిని సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్ గారు, హనుమంతరావు గారు మేము ఆ బ్యాక్వర్డ్ క్లాస్ యొక్క పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా అనేక రాష్ట్రాలు తిరిగే సందర్భంగా మేమందరం ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. మన మండల కమిషన్ 27% కేంద్ర సంస్థలతో పాటుగా ఐఐటి ఐఎంలలో అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే కూడా ప్రశ్నించే హక్కు లేని కారణంగా, దాన్ని రివ్యూ చేసేటువంటి పరిస్థితి లేని కారణంగా మరి 7-8% కూడా దాడినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన చైతన్యం స్వాతంత్రం వచ్చిన సంవత్సరాలైన మండల కమిషన్ అమలై 27% మన రిజర్వేషన్ రాజ్యాంగంలో పొందుపరచబడినా కూడా దాన్ని వినియోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో పోరాటం చేసి మా రిజర్వేషన్ ఎందుకు మాకు అమలవుతుందని అడిగేటువంటి పరిస్థితి లేదు. అది మనం తెచ్చుకొని ఈరోజు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే మాకు కూడా రిజర్వేషన్లు కావాలని, అదే పెద్ద మనుషులు 30 సంవత్సరాల కింద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఒకరోజు జాతీయ స్థాయిలో పుట్ట జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో మన భావి తరాలను కాపాడుకోవడానికి ఈ రోజు ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. అదే సంస్థలకు సంబంధించి 1-2 అంశాలను నా తోచిన విధంగా ఒక విజ్ఞాపన రూపంలో చెప్పడం జరుగుతోంది. సరే, ఈరోజు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేదా దక్షిణ భారతదేశాన్ని మీరు తీసుకునేటువంటి సందర్భంగా అవి శాసనసభ సమావేశాలు అయితే లేదా పార్లమెంట్ సమావేశాలు అయినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాల పరిస్థితి, ప్రభుత్వ పథకాల్లో నిధులు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వాల్లో ఏ విధమైన స్కీములు బలహీన వర్గాలకు పెట్టాలి, సబ్సిడీకి సంబంధించి కానీ లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బలహీన వర్గాలకు ఎంత శాతం నిధులు కేటాయిస్తా ఉన్నాయి, విద్యా వ్యవస్థలో బలహీన వర్గాలకు ఉన్నటువంటి హక్కేంటి అనే అంశాల పట్ల సమావేశాల ముందు ప్రజలను సమావేశం చూడమా లేదా వారిని చైతన్యపరచడానికి ఒక నోటు రూపంలో బలహీన వర్గాల ప్రజాప్రతినిధులందరూ కూడా సమాచారం ఇచ్చేటప్పుడు చైతన్యపరిచి సమావేశాల సందర్భంగా బలహీన వర్గాల గొంతెత్తును వినిపించే విధంగా ఒక మరి సంస్థ బాధ్యత తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే కాదు, ఈరోజు మరి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పరిస్థితితో పాటుగా సప్లైలు కానీ లేదా రాజకీయంగా ఉదాహరణ చిన్న అంశాన్ని సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి వేదిక మీద కాకుండా వేదిక ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ 35 సీట్లు ఇచ్చింది బలహీన వర్గాలకు, ఒక్క శాసనసభ్యుడు కూడా గెలవనటువంటి పరిస్థితి, 4 పార్లమెంట్ సభ్యులు టికెట్లు ఇస్తే ఒక్కరు కూడా గెలవనటువంటి పరిస్థితి. మరి టికెట్ ఇయ్యాలని చెప్పి టికెట్ కోసం కొట్లాడినాక టికెట్ కొట్లాడినాక గెలవకపోతే బలహీన వర్గాల గొంతులు మన పార్లమెంట్ శాసనసభలో ఓరించాలనేటువంటి మాటలు ఒక్కసారి మన అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని మాట్లాడే సందర్భంగా కోరుతా ఉన్నాం. సరే, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎప్పుడు కూడా దేవేంద్ర గౌడ్ గారు కానీ హనుమంతరావు గారు కానీ బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యల మీద అవకాశం ఉన్నప్పుడల్లా ఈనాటి రాజకీయ సమకాలీన పరిస్థితుల్లో మరి గొంతెత్తుతున్నప్పుడు వారికి మనందరూ కూడా మన బాధ్యతగా, సామాజిక బాధ్యతగా వారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని ఏ సమస్య అయినా కూడా మనకు కలిశాడా, చెప్పాడా, నన్ను పిలిచాడా, పిలవలేదా అనేటువంటి ఒక ఆలోచనతో
మంచి పాజిటివ్ తోటి మనం బలపరుచుకునేటువంటి ప్రయత్నం జరగాలని, అందుకు ఈ సంస్థ మనందరినీ చైతన్యపరిచి ఐక్యత వేదిక తీసుకురావడానికి, మనందరి వరకు సామాజిక చైతన్యం తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆకాంక్ష వ్యక్తం చేస్తూ నా హృదయపూర్వకంగా ఈ సంస్థ మొదటి వార్షికోత్సవానికి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో యువ ప్రజాప్రతినిధులకు బలైన వర్గాల వాళ్ళకు యువ ప్రజాప్రతినిధులు కావడానికి